ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. మీ సమస్య మా బాధ్యత అనే పేరుతో నియోజకవర్గంలోని పర్యటిస్తున్నారు. ప్రజలకు ఉన్న ఏ చిన్న సమస్య అయినా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకే హైంద్రనీవా కాలువ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. ఇక ఇదే అంశంపై పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అటు ప్రభుత్వం తొలి ఇంటింటికి తొలి సుపరిపాలన తొలి కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డులో కూడా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ మన వద్ద ఉన్నారు. అతనికి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి, మీరు ఆల్రెడీ ప్రభుత్వం సుపరిపాలన తొలి కార్యక్రమం చేపట్టింది. అందుకు అనుగుణంగా మీరు కూడా ఇప్పుడు వాటిలో మీ సమస్య మా బాధ్యత అనే కార్యక్రమం చేయడం ఎలా ఉంది? ఖచ్చితంగా అండి, ప్రజల్లోకి వెళ్తుంటే రకరకాల సమస్యలు అనేటివి మనకు బయటకు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఈరోజు నాయకులు కానీ సచివాలయ సిబ్బంది ఈ స్థాయిలో తెగిపోయే సమస్యలు కూడా చాలా వరకు బయటకు వస్తున్నాయి. అంటే అవేర్నెస్ లేకపోవడము, లేకుంటే అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితులు ఏమైనా ఉండడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు కొన్ని తలెత్తున్నాయి అనుకునే ఆలోచనలోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తీసుకొని రేపటి నుంచి అవి క్లియరెన్స్లోకి లీడర్స్తో పాటు అనుసంధానంగా ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ అందరూ అనుసంధానంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చగలుగుతాం. కలెక్టర్ ఆల్రెడీ స్పందన కార్యక్రమం చేపట్టారు. ప్రతి సోమవారం కార్యక్రమం ప్రజలు స్పందన చేస్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఈరోజు సెపరేట్గా ఈరోజు కార్యక్రమం చేపట్టాలి గల కారణాలు దీంట్లో ఒకటండి, అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు అనుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు ఏవైనా సరే కలెక్టర్ గారి వరకు వెళ్ళాల్సినవి కలెక్టర్ గారి వరకు వెళ్ళాలి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ సమస్యల్ని మనకు వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో పికప్ చేసుకుంటే కొన్ని మరుగున పడిపోయిన సమస్యలు కూడా బయటకు వస్తాయి. చాలా రోజుల నుంచి అక్కడ దాకా వెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు తీరుతాయి అనేది మాకు ముఖ్య ఉద్దేశం. కూటమి పాలనలో పైన నాయకులు అయితే అందరూ సరిగా ఉన్నారు, కానీ ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనేది కార్యకర్తలు నాయకులు ఉన్న పరిస్థితి. అదేమైనా మీ దృష్టికి వచ్చిందా? అదేం లేదండి, చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి. ఎందుకంటే కూటమి కలిసి ముందుకు పోతున్నప్పుడు 3 పార్టీలు కలిసిపోయినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అనేవి ఉంటాయి. కానీ అవన్నింటినీ సర్దుబాట్లు చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో కలిసి ఎలక్షన్ చేశాము, 10 మందికి ప్రజలకు చెప్పి ఓట్లు ఇచ్చాము. సో మా కాన్సన్ట్రేషన్ అనేది, మా ఇంపార్టెన్స్ అనేది ప్రజల దీని మీద మేము పెట్టుకోవాలి. కానీ చిన్న చిన్నవి అనేటివి ఇది కాకోకుండా ఇప్పుడు ప్రజల సమస్యల మీద పడుతున్నాం. కలిసి మేము ప్రజల సమస్య కోసం అన్ని రకాలుగాను కలిసి ముందుకెళ్ళి అందరూ కలిసే పనిచేయాలనే ఆలోచనలో. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు మీరు వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అవి ఇప్పటివరకు ఎంతవరకు ముందు ఎలా ఖచ్చితంగా అండి, అంటే ఎలక్షన్లో హామీలు ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి కానీ ఇంకోటి కానీ. సో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏదైనా సరే స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మేమే కాదు, ప్రజలు కూడా దాన్ని ఆలోచన చేస్తున్నారు. సో మొట్టమొదట వాళ్ళ పర్సనల్ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చగలిగిన సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యున్సీకి రావాల్సిన ఫండ్ కానీ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సైడ్ లైన్లో జరుగుతూనే ఉన్నాయి. అవి కూడా పనులు జరుగుతున్నాయి. ఈరోజు రోడ్లు కావచ్చు, లేకుంటే ఈరోజు కాలువలకి చెరువులకి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు హైంద్రనీవా ద్వారా కూడా 2-3 తూములు ముదిగుబ్బ మండలంలో కూడా మేము నీళ్ళు ఇప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఈ రకంగా ఉన్న సమస్యలు ఏవైతే వన్ బై వన్ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ పర్సనల్ సమస్యల్ని నెమ్మదిగా తెంపుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి మేము ఆలోచన చేస్తాం. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వార్డులో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని అలాగే కలెక్టర్తో కూడా ఉన్న ప్రతి స్పందన కార్యక్రమంలో ఉన్నారు. కానీ కొన్ని అక్కడికి వెళ్ళలేని సమస్యలు ఇంటి వద్దకే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం చేపట్టాము. దీని నుంచి ప్రజల నుంచి చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి దాంట్లో కొన్ని సమస్యలు తీర్చే అవకాశం ఉందంటూ కూడా, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం లోటు బడ్జెట్లో నేపథ్యంలో కొన్ని తీరుస్తున్నాం. ముందు మరిన్ని ప్రాజెక్టులు అలాగే హైంద్రనీవా ద్వారా 2 తూములు ఎత్తి నియోజకవర్గానికి సాగునీరు అందించే ప్రయత్నం చేశామని కూడా పరిటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, చెన్ టీవీ, ధర్మవరం నుంచి. ఇల్లు కట్టిన Dale.
ప్రేమ్చంద్